నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాబోయే ఉపాధ్యాయులను తీర్చిదిద్దే డైట్ కళాశాలకు సొంత భవనం, ఆధునిక వసతులు ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. భవన నిర్మాణ పనులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనకి విచ్చేసిన ఇక్కడికి అధికారులకి, అలాగే ఇందుకూరుపేట నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి, అలాగే ఇక్కడున్న టీచర్స్ కి, అందరికీ కూడా నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మనం జిల్లాలోనే ఎంతో ఉత్తమ ఉపాధ్యాయుల్ని అందించే శిక్షణ కేంద్రం మన కాన్స్టిట్యున్సీలో ఉందని గర్వంగా మనం చెప్పుకోగలగాలి. అలాగే ఈరోజు 1990లో నిర్మించిన ఈ భవనం ఆల్మోస్ట్ చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది. భవనాలన్నీ సరిగ్గా లేవని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి రెండిటికి సమపాళుల్లో శ్రీకారం చుట్టారో, అన్నిటికన్నా ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థకి సంస్కరణ చుట్టారో, వాటిల్లో భాగంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఈ బిల్డింగ్ బదులు 3,50,00,000తో ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనం చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడే ఇక్కడ చూపించారు వాళ్ళు బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో, శిక్షణ నైపుణ్యంతో ఈ టీచర్స్కి అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. భావితరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోవట్లేదు. ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం. అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివ్వడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం. మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు, భవనము, అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉద్దేశం. అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం, మన కాన్స్టిట్యున్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, ఈ భవనాన్ని ఉన్నత స్థాయిలో నిర్మించాలని, ఏ టైంకైతే మీరు ఇవ్వాలో దానికన్నా ఒక 2 నెలలు ముందుగానే అన్ని వసతులతో అందివ్వాలని కూడా నేను కాంట్రాక్టర్స్ని కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఇంత గొప్ప ఉన్నతమైన ఈ భవనాన్ని మీరు ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీతో కూడిన భవనాన్ని ఉపాధ్యాయులకి కానీ మన రాష్ట్రం జిల్లాకి కానీ మీరు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడ గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.